ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరుపతి జిల్లా కోట మండల కేంద్రం శ్యామసుందరపురంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా కడు రమణీయంగా అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాయుడు రమణారెడ్డి సరోజనమ్మ దంపతుల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవం జరిపించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు డివి అనంతాచార్యులు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో డివి అనంతాచార్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు ఇక్కడ కళ్యాణం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా వెసులుబాటు తక్కువగా ఉండి స్వామివారి కళ్యాణం చేసుకోవాలనుకున్న ఆలయాలలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మాసం మాసం శ్రీవారి కళ్యాణం కార్యక్రమంలో భాగంగా దాతల సహాయ సహకారాలతో లోక కళ్యాణం కోసం ఉచితంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదర్శవంతమైన జీవన విధానాలు అన్యోన్య దాంపత్యానికి ప్రత్యేకంగా సీతారాములను చెప్పుకుంటారని, అటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మనందరి మహద్భాగ్యమన్నారు. ఆచరణీయమైన అనుసరణీయమైన శ్రీ సీతారాముల జీవన విధానాలను అనుసరించడం ద్వారా సుఖమయమైన జీవితాలను గడపవచ్చునన్నారు. కళ్యాణ విశేషాలను సవివరంగా తెలియజేస్తూ ఆచార్య స్వాములు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో పూనమల్లి సునీల్ బృందంచే అన్నమాచార్య సంకీర్తనలు, లేబూరు సాయి బృందంచే నాదస్వర కచేరీ వీణుల విందుగా భక్తులను రంజింపజేసింది. మాల మార్పిడి కార్యక్రమంలో భక్తులు దంపత సమేతంగా పోటీలు పడి స్వామివారికి భక్తి శ్రద్ధలతో తాదాత్మ్యంతో పుష్పమాలను సమర్పణం చేశారు. ఆలయ నిర్వాహకులు శరవణ రాధ దంపతులను ఆచార్య స్వాములు ప్రత్యేకంగా ఆశీర్వదించారు. శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు స్వామి, ఆలయ ధర్మకర్తలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ, గణపర్తి చంద్రప్రసాద్ నాయుడు, సుచరిత, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, రాజేశ్వరి, గంధం శ్రీనివాసులు, నిర్మలమ్మ, కొడవలూరు మురళి, అల్లం రమణయ్య, శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్త సమాజం భక్తులు గ్రామస్తులు విరివిగా పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.